నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ప్రజెంట్ అయితే ఆర్థిక సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా మనకు తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం. సో ఏదో విధంగా మన డబ్బు అనేది వేరే చోట ఇరుక్కుపోయి ఉంటుంది, స్టక్ అయిపోయి ఉంటుంది. అలా ఇరుక్కుపోయిన డబ్బు మళ్ళీ తిరిగి రావాలంటే న్యూమరాలజీ ప్రకారం ఏదైనా టెక్నిక్ ఉంటుందా? అయితే కొంతమంది ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళు తెలిసిన వాళ్ళకో లేకుంటే వాళ్ళ పక్కింటి వాళ్ళకో వీళ్ళు డబ్బులు ఇవ్వడము, మళ్ళీ వాళ్ళ నుంచి రాకపోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరికొంతమంది ఏంటంటే వీళ్ళ ఆభరణాలు ఎక్కడో తాకట్టు పెట్టి ఉంటారు, వాటిని వదిలించుకోలేరు. వీళ్ళకి రావాల్సిన డబ్బు కొన్నిసార్లు బ్లాక్ అయ్యి ఉంటుంది. మరి ఏంటి, ఎందుకు రావడం లేదు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా అని అంటూ ఉంటారు. దీన్ని ఈ మనీ పవర్ సిరీస్లో ఏమంటారంటే అండి, మనీ బ్లాకేజ్ అని అంటారు. అంటే మీకు రావాల్సిన డబ్బుని ఆపేయడం, మీ దగ్గరికి రాదు, మీకు తెలియకుండా ఆపేసి ఉంటారు. మళ్ళీ దాన్ని ఏం చెయ్యాలి అంటే ఒకటే సింపుల్ టెక్నిక్ అండి, హోపనోపోనో టెక్నిక్ అని అంటారు. ఈ హోపనోపోనో టెక్నిక్ కనుక మీరు ఉదయం కానీ రాత్రి పడుకోబోయే ముందు కానీ ఒక 12 నిమిషాలు మీరు అది చేస్తే 90 డేస్లో 100% మీకు రావాల్సిన డబ్బు వస్తుందండి. కంపల్సరీ మీరు 90 డేస్ అయితే చేయాలి. ఎలా చేయాలి? ఈ టెక్నిక్లో జస్ట్ 4 వర్డ్స్ ఉంటాయండి. ఈ 4 వర్డ్స్ని మనం చాంటింగ్ చేయడం ద్వారా 100% మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుందండి. మీకు ఎవరైనా సరే మీకు డబ్బులు రాకుండా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా అది ఓపెన్ అవుతుంది. సింపుల్ టెక్నిక్. మీకు రావాల్సిన డబ్బు రావడానికి మీరు ఏదేదో చేయవలసిన అవసరం లేదు. ఏదైనా సరే ఒక కరెన్సీ నోటుని తీసుకొని ఆ నోటుని మీ 2 చేతులతో పట్టుకొని మీ వాయిస్ ఫ్రీక్వెన్సీని కనుక ఆ నోటు ద్వారా మ్యాచ్ చేయగలిగితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ సైంటిఫిక్ టెక్నిక్ అండి. సైంటిఫిక్ పరంగా కూడా చాలా ప్రూవ్ అయిన టెక్నిక్. అది 90 డేస్ మీరు కానీ చేసి చూడండి, 100% మీ మనీ ఫ్లో పెరుగుతుంది, మీ ఆరా లెవెల్స్ పెరుగుతాయి. మీరు ఏదైనా డబ్బు గురించి అనుకున్నప్పుడు 100% సక్సెస్ అవుతారు. ఏంటి ఆ టెక్నిక్ ఎలా చేయాలి? ఈ టెక్నిక్లో జస్ట్ 4 వర్డ్స్ ఉంటాయండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అఫర్మేషన్స్. ఇవి ఈ చాంటింగ్ వర్డ్స్. అయితే వీటిని ఏం చేయాలంటే ఒక 500 కరెన్సీని తీసుకోవాలి. ఇలా మీరు ఏదైనా ఒక కరెన్సీ తీసుకోండి. నేను 500 కరెన్సీని ఎందుకు తీసుకున్నానంటే 500 కరెన్సీ మన ఇండియాలో ఉండే టాప్ కరెన్సీ అండి. కాబట్టి ఈ టాప్ కరెన్సీ మీరు ఎప్పుడైతే కరెన్సీని మీరు చూడండి, మీ 2 చేతులతో ఇలా పట్టుకున్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది అండి. మామూలు ఎంటీ హ్యాండ్ ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది, కరెన్సీతో టచ్ అయినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ స్పర్శ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సైకాలజీ కూడా మీరు గమనించండి. మీ జేబులో ఒక 100 రూపీస్ ఉంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వితౌట్ మనీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకోసమే హోపనోపోనో టెక్నిక్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండే టాప్ కరెన్సీని వాడండి. 500 కరెన్సీ వెరీ వెరీ గుడ్ అండి. మీ 2 చేతులతో ఇలా పట్టుకొని నేను చెప్పినట్టు ఈ చాంటింగ్ చేయండి, 100% మీకు మనీ ఫ్లో పెరుగుతుంది. దాంట్లో వర్డ్స్ చూడండి, ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఈ 4 వర్డ్స్ మీరు ఒకసారి చెప్తే ఒక రౌండ్ అవుతుంది. అలా 108 సార్లు చెప్పాలి. 108 సార్లు చెప్తే మీకు 12 మినిట్స్ అవుతుందండి. వెరీ వెరీ పవర్ఫుల్. మీరు మనీని పట్టుకొని ఇలా చెప్పండి, వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి. మీరు ఇలా పట్టుకున్నప్పుడు ఐఆమ్ సారీ మనీ అంటే మీరు డబ్బుకు ఎందుకు సారీ చెప్తున్నారు అంటే దాని వెనకాల చాలా సీక్రెట్ ఉంటుంది. ఐఆమ్ సారీ, ఎందుకు డబ్బుకు మీరు సారీ చెప్తున్నారంటే మీకు తెలియకుండా గతంలో మీకు తెలుసో తెలియకో డబ్బు గురించి చాలా చెడుగా మాట్లాడి ఉంటారు. అందువల్ల మీకు డబ్బు ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఏంటి మీరు మనీ గురించి చెడుగా మాట్లాడి ఉంటారంటే డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కాదు, డబ్బు మంచిది కాదు, డబ్బు మనుషుల్ని విడదీస్తుంది, డబ్బు సుఖాలకి అలవాటు చేస్తుంది, డబ్బుంటే మనుషులు దూరం అయిపోతారు. ఇటువంటివన్నీ మీరు నెగిటివ్ మాట్లాడి ఉంటారు. కొన్నిసార్లు మీరు ఏమంటారు, డబ్బు చెట్ల కాయదు కదా, కష్టపడితేనే డబ్బు వస్తుంది కదా,
ఇటువంటి మాట్లాడినప్పుడు కూడా మీ జీవితంలోకి డబ్బు రాదు. కొంతమంది డిస్రెస్పెక్ట్ తో విసిరేస్తూ ఉంటారు. ఎస్ నేను అదే చెప్తున్నాను. మీరు ఎక్కడైతే డబ్బు గురించి చాలా తక్కువ చూపుతో మాట్లాడి ఉంటారో అదొక ఫ్రీక్వెన్సీ, మీకు మనీ రాకుండా కట్ అయిపోతుంది. మీరు గతంలో ఇటువంటి మాటలన్నీ మాట్లాడి ఉంటారు కాబట్టి 100% అండి, ప్రతి మానవుడు ఏదో ఒక దశలో డబ్బు గురించి చాలా తక్కువ చూపుతో మాట్లాడతారు. మీరు ఉదాహరణకు మార్కెట్లో ఒక్క రూపాయి వస్తువు కొన్నారనుకోండి, ₹1 కదా అనుకుంటారు. మీ దృష్టిలో అది ₹1 కావచ్చు, కానీ మనీ ఫ్రీక్వెన్సీలో అది అనంతమైన డబ్బు. కాబట్టి అలా గతంలో మీరు తప్పుగా మాట్లాడారు కాబట్టి ఐఆమ్ సారీ మనీ అని చెప్పండి. నేను తప్పు మాట్లాడాను అని చెప్పండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, గతంలో అలా తప్పు మాట్లాడారు కాబట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. మనం డబ్బుకు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగున ప్రతి అవసరంలోనూ మిమ్మల్ని ఆదుకున్నది డబ్బు మాత్రమే. కాబట్టి మీరు డబ్బుకి ఎప్పుడు కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాలి. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని డబ్బుకి ప్రకటిస్తారో మీ జీవితంలో అనేక అవసరాలకి మీకు టైంకి డబ్బు ఆదుకుంటుంది. కాబట్టి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మనీ. మీరు ఏదైతే ఒక వస్తువుకి థ్యాంక్ యూ చెప్తున్నారో ఆ థ్యాంక్ యూ అనే వర్డ్ మీ లైఫ్లోకి మరిన్ని రెట్టింపు విషయాలను తీసుకొస్తుంది. అందుకోసం డైలీ లైఫ్లో కూడా మీ జీవితంలో మీరు పొందుతున్న ప్రతి వస్తువుకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలండి. మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మీ కొలీగ్స్తో ఏదైనా వర్క్ మీకు చేసి పెట్టారు, థ్యాంక్ యూ చెప్పండి. మీ కార్ డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏదైనా ట్యాక్సీలో వెళ్ళారు, ఆటోలో వెళ్ళారు, డ్రైవర్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఫుడ్ తింటున్నారు, ఫుడ్కు థ్యాంక్ యూ చెప్పండి. ఇలా మీరు థ్యాంక్ యూ చెప్తూ ఉండడం ద్వారా నేచర్ నుంచి మరిన్ని విషయాలు మీ జీవితంలో పాజిటివ్గా వస్తాయి. కాబట్టి కృతజ్ఞతా భావాన్ని ప్రకటించాలి. ఐ లవ్ యూ మోర్ మనీ. లాస్ట్ అఫర్మేషన్, ఐ లవ్ యూ మోర్ మనీ. ఎందుకు మీరు ఎక్కువ డబ్బును కోరుకుంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే వస్తువుని పొందాలనుకుంటున్నారో ఆ వస్తువు పట్ల మీకు ప్రేమ ఉండాలండి, లవ్ ఉండాలి. లవ్ అనే ఫ్రీక్వెన్సీ ఈ యూనివర్సల్లో హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ అండి. మీరు నేచర్ నుంచి ఏదైనా పొందాలని అనుకుంటే ముందుగా మీరు ప్రేమ ఫ్రీక్వెన్సీలోకి రావాలి, లవ్ ఫ్రీక్వెన్సీలోకి రావాలి. మీ మనసు ఎప్పుడైతే ప్రేమ పరంగా పొంగుతుందో మీరు ఏ వస్తువు అయినా మీ సైడ్ ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కాబట్టి లవ్లో ఉన్నప్పుడు మీకు మనీ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. ఆ లవ్ మనీని మీరు ప్రేమించాలండి, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ. చాలామందికి సీక్రెట్ తెలియదు. మీరు కోపంలో, దుఃఖంలో, బాధలో ఉండి డబ్బు రావాలంటే మీ జీవితంలో ఒక డబ్బు రాదండి. మీరు ఎప్పుడైతే హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా, ప్రేమతో ఉంటారో మనీ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 4 వర్డ్స్ మీ డైలీ లైఫ్లో వాడి చూడండి, 100% మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సింపుల్ అండి. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఒక్కొక్క వర్డ్కి మీ ఫీలింగ్ కూడా మారాలి. ఐ ఆమ్ సారీ మనీ అన్నప్పుడు గతంలో నేను పొరపాటున నీ గురించి చెడుగా మాట్లాడాను, ఇప్పుడు అది నన్ను క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్ మనీ, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అవసరాలు తీర్చావు, అనేక అవసరాలు నన్ను ఆదుకున్నావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఐ లవ్ యూ మోర్ మనీ, నా జీవితంలో ఇంకా ఎక్కువ డబ్బు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ఫ్రీక్వెన్సీని మీరు రోజు మార్నింగ్ 12 నిమిషాలు, ఈవినింగ్ 12 నిమిషాలు చెప్పడం ద్వారా మీ లైఫ్లోకి 100% సక్సెస్ అవుతారండి. మనీ ఫ్లో ఎక్కడ మీకు రావాల్సిన డబ్బు కూడా 90 డేస్లో వస్తుంది. 100% ఇది చేసి చూడండి. వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. దీన్నే హుపనోపోనో టెక్నిక్ అంటారు. మీ జీవితంలో కనుక మీరు ఆర్థిక ఇబ్బందులతో ఉంటే ఈ టెక్నిక్ 90 డేస్ మీరు చేసి చూడండి. మీరు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, అంత పవర్ఫుల్గా మనీ ఫ్లో మీ దగ్గరకు వస్తుంది. బ్లాక్ అయిపోయిన మనీ తిరిగి రావడానికైనా సరే, మనీ ఫ్లో పెరగడానికైనా సరే మంచి పవర్ఫుల్ అఫర్మేషన్స్ మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.